హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ట్రెండ్స్ హబ్. ఈ వీడియోలో విజయ్ దేవరకొండ సూపర్ హిట్ మూవీస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మూవీ నువ్విలా. ఈ మూవీలో ఆయన ఒక సహాయ పాత్రలో నిలిచారు. ఈ మూవీ హీరోయిన్ యామిని గౌతమ్, దర్శకుడు రవిబాబు, నిర్మాత రామురావు, సంగీతం శేఖర్ చంద్ర. విడుదల 3 నవంబర్ 2011. వరల్డ్ వైడ్ కలెక్షన్ 5 కోట్లు. విజయ్ దేవరకొండ రెమ్యునరేషన్ 2 నుంచి 3 లక్షలు. యామిని గౌతమ్ రెమ్యునరేషన్ 5 లక్షలు. ఐఎండిబి రేటింగ్ 6.7 అవుట్ ఆఫ్ 10. ఆడియన్స్ రేటింగ్ 4.1 అవుట్ ఆఫ్ 5 అండ్ ద మూవీ ఈజ్ యావరేజ్. ఈ మూవీలో విజయ్ దేవరకొండ సినీ ప్రయాణంలో ఇది తొలి చిత్రం. కానీ ఈ చిత్రంలో ఆయన ఒక సహాయకుడి పాత్రలో మాత్రమే కనిపించారు. తర్వాత మూవీ ఎవడే సుబ్రహ్మణ్యం. ఈ మూవీ 2015లో రిలీజ్ అయింది. హీరోలు నాని అండ్ విజయ్ దేవరకొండ, హీరోయిన్లు మాళవికా నాయర్ అండ్ రీతూ వర్మ, దర్శకుడు నాగశ్విన్, నిర్మాతలు ప్రియాంక దత్ అండ్ స్వప్న దత్, సంగీతం రాధన్. విడుదల తేదీ 21 మార్చ్ 2015. ఈ మూవీ బడ్జెట్ 3 కోట్లు. వరల్డ్ వైడ్ కలెక్షన్ 18 కోట్లు. విజయ్ దేవరకొండ రెమ్యునరేషన్ 5 నుంచి 10 లక్షలు. మాళవికా నాయర్ రెమ్యునరేషన్ 15 నుంచి 20 లక్షలు. ఐఎండిబి రేటింగ్ 7.5 అవుట్ ఆఫ్ 10. ఆడియన్స్ రేటింగ్ 4.7 అవుట్ ఆఫ్ 5 అండ్ ద మూవీ ఈజ్ సూపర్ హిట్. విజయ్ దేవరకొండ రిషి పాత్రలో నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ఇది నాగశ్విన్ తొలి దర్శకత్వ చిత్రం. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ప్రాంతంలో చిత్రీకరించిన తొలి భారతీయ ఫీచర్ ఫిల్మ్లలో ఒకటిగా గుర్తింపు పొందింది ఎవడే సుబ్రహ్మణ్యం. నెక్స్ట్ మూవీ పెళ్లి చూపులు. 2016లో రిలీజ్ అయింది. ఈ మూవీ హీరోయిన్ రీతూ వర్మ, దర్శకుడు తరుణ్ భాస్కర్ దాస్యం, నిర్మాతలు రాజ్ కందుకూరి అండ్ యష్ రంగినేని, సంగీతం వివేక్ సాగర్. రిలీజ్ డేట్ 29 జూలై 2016. ఈ మూవీ బడ్జెట్ 75 లక్షలు అండ్ కలెక్షన్ 30 కోట్లు. విజయ్ దేవరకొండ రెమ్యునరేషన్ 25 నుంచి 30 లక్షలు. రీతూ వర్మ రెమ్యునరేషన్ 15 నుంచి 20 లక్షలు. ఐఎండిబి రేటింగ్ 8.2. ఆడియన్స్ రేటింగ్ 4.9 అవుట్ ఆఫ్ 5 అండ్ ద మూవీస్ బ్లాక్ బస్టర్. ఈ సినిమాలో చాలా తక్కువ బడ్జెట్తో నిర్మించబడి భారీ లాభాలను సాధించింది. విజయ్ దేవరకొండకు హీరోగా పెద్ద బ్రేక్ ఇచ్చిన సినిమా ఇదే. ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డు అందుకుంది. సింక్ సౌండ్ టెక్నాలజీతో చిత్రీకరించిన అరుదైన తెలుగు సినిమాల్లో ఇది ఒకటి. నెక్స్ట్ మూవీ అర్జున్ రెడ్డి. 2017లో రిలీజ్ అయింది. హీరోయిన్ శాలిని పాండే, దర్శకుడు సందీప్ రెడ్డి వంగ, నిర్మాతలు ప్రణయ్ రెడ్డి వంగ, భద్రకాళి పిక్చర్స్. సంగీతం రాధన్, హర్షవర్ధన్ రామేశ్వర్. విడుదల తేదీ 25 ఆగస్టు 2017. బడ్జెట్ సుమారు 5 నుంచి 6 కోట్లు. వరల్డ్ వైడ్ కలెక్షన్ 51 నుంచి 55 కోట్లు. విజయ్ దేవరకొండ రెమ్యునరేషన్ 60 నుంచి 70 లక్షలు. శాలిని పాండే రెమ్యునరేషన్ 10 నుంచి 15 లక్షలు. ఐఎండిబి రేటింగ్ 7.9 అవుట్ ఆఫ్ 10. ఆడియన్స్ రేటింగ్ 4.9 అవుట్ ఆఫ్ 5 అండ్ ద మూవీ ఈజ్ ఇండస్ట్రియల్ బ్లాక్ బస్టర్. ఈ సినిమా విజయ్ దేవరకొండను స్టార్ హీరోగా నిలబెట్టింది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన తొలి చిత్రం. తరువాత హిందీలో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేయబడింది. ఈ సినిమా తెలుగు సినీ పరిశ్రమలో ట్రెండ్ సెట్టర్గా నిలిచి యువతలో భారీ క్రేజ్ సాధించింది. అండ్ ద నెక్స్ట్ మూవీ గీతా గోవిందం. 2018లో రిలీజ్ అయింది. హీరోయిన్ రష్మిక మందన్న, దర్శకుడు పరశురామ్, నిర్మాత బన్నీవాసు, సంగీతం గోపీ సుందర్. విడుదల తేదీ 15 ఆగస్టు 2018 అండ్ ద మూవీ బడ్జెట్ ఈజ్ 10 కోట్లు అండ్ వరల్డ్ వైడ్ కలెక్షన్ 132 కోట్లు. విజయ్ దేవరకొండ రెమ్యునరేషన్ 2 కోట్లు. రష్మిక మందన్న రెమ్యునరేషన్ 40 నుంచి 50 లక్షలు. ఐఎండిబి రేటింగ్ 7.7 అవుట్ ఆఫ్ 10. ఆడియన్స్ రేటింగ్ 4.8 అవుట్ ఆఫ్ 5 అండ్ ద మూవీస్ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్. ఈ సినిమా విజయ్ దేవరకొండ కెరీర్లో అప్పటి వరకు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇంకేం కావాలి, వాట్ ది లైఫ్ పాటలు భారీ హిట్ అయ్యాయి.
విజయ్ దేవరకొండ రష్మిక మందన్న జంటగా ఈ సినిమా తర్వాత భారీ క్రేజ్ వచ్చింది. కుటుంబ ప్రేక్షకుల నుండి అద్భుతమైన ఆదరణ పొందడంతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. నెక్స్ట్ టాక్సీవాలా. ఈ మూవీలో హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ అండ్ మాళవిక నాయర్, దర్శకుడు రాహుల్, నిర్మాతలు ఎస్కేఎన్ బన్నీవాసు, సంగీతం జేక్స్ బిజోయ్. విడుదల తేదీ 17th November 2018. బడ్జెట్ 15 కోట్లు, వరల్డ్ వైడ్ కలెక్షన్ 70 కోట్లు. విజయ్ దేవరకొండ రెమ్యూనరేషన్ సుమారు 3 కోట్లు. ప్రియాంక జవాల్కర్ రెమ్యూనరేషన్ 20 నుంచి 25 లక్షలు. IMDb రేటింగ్ 6.8 out of 10. ఆడియన్స్ రేటింగ్ 4.5 out of 5. అండ్ ద మూవీ ఈజ్ సూపర్ హిట్. ఈ సినిమా విడుదలకు ముందే పైరసీకి గురైన థియేటర్లో మంచి విజయాన్ని సాధించింది. హర్రర్, కామెడీ, థ్రిల్లర్ అంశాల మేళవింపుతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. విజయ్ దేవరకొండ నటన, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. తక్కువ బడ్జెట్తో నిర్మితమై భారీ లాభాలను అందించిన చిత్రాల్లో ఇది ఒకటి. నెక్స్ట్ మూవీ డియర్ కామ్రేడ్ 2019లో రిలీజ్ అయింది. హీరోయిన్ రష్మిక మందన్న, దర్శకుడు భరత్ కమ్మ, నిర్మాతలు వై రవిశంకర్, నవీన్ ఎర్నేని, మోహన్ చిరుకూరి, సంగీతం జస్టిన్ ప్రభాకరన్. విడుదల తేదీ 26 జూలై 2019. అండ్ ద మూవీ బడ్జెట్ ఈస్ 34 కోట్లు. వరల్డ్ వైడ్ కలెక్షన్ 37 నుంచి 40 కోట్లు. విజయ్ దేవరకొండ రెమ్యూనరేషన్ 7 కోట్లు. రష్మిక మందన్న రెమ్యూనరేషన్ 2 కోట్లు. IMDb రేటింగ్ 7.3 out of 10. ఆడియన్స్ రేటింగ్ 4.4 out of 5. అండ్ ద మూవీ ఈజ్ యావరేజ్. ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదలైంది. కడలల్లే వేచే కలలే ఓ కలల కథల పాటలు ఎంతో ప్రజాదరణ పొందాయి. విజయ్ దేవరకొండ రష్మిక మందన్న జంటగా ఇది 2వ సినిమా. విమర్శకుల నుంచి నటనకు ప్రశంసలు వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించలేదు. నెక్స్ట్ మూవీ వరల్డ్ ఫేమస్ లవర్. ఇది 2020లో రిలీజ్ అయింది. హీరోయిన్లు రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్ టెస్రా, ఇజాబెల్ లైట్. దర్శకుడు క్రాంతి మాధవ్, నిర్మాత కేఏ వల్లభ, సంగీతం గోపి సుందర్. విడుదల తేదీ 14 ఫిబ్రవరి 2020. బడ్జెట్ 30 కోట్లు. వరల్డ్ వైడ్ కలెక్షన్ 21 నుంచి 22 కోట్లు. విజయ్ దేవరకొండ రెమ్యూనరేషన్ 9 కోట్లు. రాశి ఖన్నా రెమ్యూనరేషన్ 1 కోటి. IMDb రేటింగ్ 4.7 out of 10. ఆడియన్స్ రేటింగ్ 3.7 out of 5. అండ్ ద మూవీస్ ఫ్లాప్. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ 4 విభిన్న షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించారు. విడుదలకు ముందు మంచి అంచనాలు ఉన్నప్పటికీ కథ మరియు స్క్రీన్ ప్లేకు మిశ్రమ స్పందన వచ్చింది. బాక్సాఫీస్ వద్ద బడ్జెట్ను రికవర్ చేయలేక కమర్షియల్గా నష్టపోయింది. సంగీతానికి మాత్రం మంచి స్పందన లభించింది. నెక్స్ట్ మూవీ లైగర్ 2022లో రిలీజ్ అయింది. హీరోయిన్ అనన్య పాండే, దర్శకుడు పూరి జగన్నాథ్, నిర్మాతలు పూరి జగన్నాథ్, చార్మి కౌర్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా. సంగీతం తనిష్ బాగ్చి, విక్రమ్, సునీల్ కశ్యప్. విడుదల తేదీ 25 ఆగస్టు 2022. ఈ మూవీ బడ్జెట్ 125 కోట్లు. వరల్డ్ వైడ్ కలెక్షన్ 50 నుంచి 60 కోట్లు. విజయ్ దేవరకొండ రెమ్యూనరేషన్ 20 నుంచి 25 కోట్లు. అనన్య పాండే రెమ్యూనరేషన్ 3 కోట్లు. IMDb రేటింగ్ 2.7 out of 10. ఆడియన్స్ రేటింగ్ 2.8 out of 5. అండ్ ద మూవీ ఈజ్ డిజాస్టర్. ఈ చిత్రం విజయ్ దేవరకొండ తొలి పాన్ ఇండియా మూవీ. ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్ ప్రత్యేక పాత్రలో నటించారు. భారీ అంచనాలతో విడుదలైనప్పటికీ కథ మరియు స్క్రీన్ ప్లే కారణంగా ప్రేక్షకులు ఆకట్టుకోలేకపోయింది. ఇది విజయ్ దేవరకొండ కెరీర్లో అతిపెద్ద కమర్షియల్ పరాజయాలలో ఒకటిగా నిలిచింది. అండ్ ఖుషి 2023లో రిలీజ్ అయింది. హీరోయిన్ సమంత ఋతుప్రభు, దర్శకుడు శివ నిర్వాణ, నిర్మాత నవీన్ ఎర్నేని, వై రవిశంకర్. సంగీతం హేషం అబ్దుల్ వహాబ్. విడుదల తేదీ 1 సెప్టెంబర్ 2023. అండ్ ద మూవీ బడ్జెట్ 50 కోట్లు. వరల్డ్ వైడ్ కలెక్షన్ 70 నుంచి 72 కోట్లు. విజయ్ దేవరకొండ రెమ్యూనరేషన్ 15 కోట్లు. సమంత రెమ్యూనరేషన్ 4 నుంచి 5 కోట్లు. IMDb రేటింగ్ 7.1 out of 10. ఆడియన్స్ రేటింగ్ 4.3 out of 5. అండ్ ద మూవీ ఈజ్ హిట్ అండ్ కమర్షియల్గా సక్సెస్ అయింది.
విజయ్ దేవరకొండ సమంత కలిసి నటించిన తొలి సినిమా నా రోజా నువ్వే ఆరాధ్య నా ఆరాధ్య పాటలు భారీగా వైరల్ అయ్యాయి. లైగర్ తర్వాత విజయ్ దేవరకొండకు బాక్సాఫీస్ వద్ద మంచి కంబ్యాక్గా నిలిచింది. కుటుంబం ప్రేక్షకులను ఆకట్టుకుని రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా మంచి ఆదరణ సాధించింది. నెక్స్ట్ ఫ్యామిలీ స్టార్ 2024లో రిలీజ్ అయింది. హీరోయిన్ మృణాల్ ఠాకూర్, దర్శకుడు పరశురామ్, నిర్మాత దిల్ రాజు, సంగీతం గోపీ సుందర్. విడుదల తేదీ 5th April 2024 అండ్ ద మూవీ బడ్జెట్ ఈజ్ 50 కోట్లు. వరల్డ్ వైడ్ కలెక్షన్ 34.8 కోట్లు. విజయ్ దేవరకొండ రెమ్యునరేషన్ 15 నుంచి 20 కోట్లు. మృణాల్ ఠాకూర్ రెమ్యునరేషన్ 4 నుంచి 5 కోట్లు. IMDb రేటింగ్ 5.4 out of 10. ఆడియన్స్ రేటింగ్ 3.8 out of 5 అండ్ ద మూవీ ఈజ్ ఫ్లాప్. విజయ్ దేవరకొండ గోవర్ధన్ అనే మధ్యతరగతి యువకుడి పాత్రలో నటించారు. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ కలిసి నటించిన తొలి చిత్రం. పాటలు, నిర్మాణ విలువలకు ప్రశంసలు వచ్చినప్పటికీ కథ మరియు స్క్రీన్ ప్లేకు మిశ్రమ స్పందన రావడంతో బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని సాధించలేదు. థ్యాంక్ యూ.